మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన అరుంధతి మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ముందు నా జీవితం, ధ్యానం తర్వాత నా జీవితం అనే గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్తే మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ, స్వర్ణమాల అమ్మకి నమస్కారం చేసుకుంటూ మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. ముందు ధ్యానం ఒక 20 minutes ధ్యానం చేయిస్తాం మేడం. ఓకే మాస్టర్స్, నా పేరు మేడం చెప్పారు కదా, నా పేరు అరుంధతి, హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటాను. నేను ధ్యానంలోకి వచ్చి 6 years అయింది మేడం. అందరికి చెప్తున్నాను, నేను ధ్యానంలోకి వచ్చి 6 years అయింది. అప్పటి నుంచి అసలు నాలో కలిగిన మార్పులు ఏంటి, అసలు ఎలాగా నేను అసలు ఎందుకు ధ్యానంలోకి వచ్చాను ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరూ అంటే ఏదో ఒకటి ఉంటేనే కదా సార్ మేడం, ఏదైనా ఒకటి ఉంటేనే మనం ప్రాబ్లం ఈ మార్గం ఇందులోకి వస్తాం. మనం ఉట్టిగా అయితే ఎవరు రారు కదా మేడం. అలాగా నేను హల్యా మేడం అని మా ఇంటి దగ్గర పిరమిడ్ ఉంది వాళ్ళ ఇంట్లో, మేడం ఒక 41 days క్లాసెస్ పెట్టింది ఇక్కడ టెంపుల్ దగ్గర హాల్లో, కమ్యూనిటీ హాల్లో క్లాసెస్ పెట్టినప్పుడు, అప్పుడు రోజు మధ్యాహ్నం ఒక 2 hours అలా పెట్టేదన్నమాట. పెట్టినప్పుడు నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్తూ వెళ్తూ ఒక వారం 10 రోజులు అలా వెళ్తూ ఉండగానే నాకు అసలు అంటే ఎంత చేంజ్ అంటే, ఒక రకమైన ఎనర్జీ లాగా ఫీల్ అవ్వడము. యాక్చువల్ గా నాకు అసలు కొంచెం నిద్రకు ప్రాబ్లం ఉండేది మేడం. నిద్ర ప్రాబ్లం ఉన్నది. సరే ఇలా చేసుకుంటే బాగుంటుంది నీకు అని చెప్పింది చాలా సార్లు మేడం కదా. సరే చూద్దాంలే అని ఒకసారి వెళ్ళాను మేడం. ఇంకప్పుడు కనెక్ట్ అయ్యాను. 1 week 10 days చేస్తూనే నాకు తెలిసిపోయింది. అంటే నా శరీరంలో ఎంత మాకు నిద్ర లేదు, కానీ నిద్ర లేకున్నా కూడా నేను ఆ ఎనర్జీని నాకు ఇక్కడ ఫీల్ అవుతున్నట్టు అనిపించింది మేడం. ప్రతిసారి కూడా నాకు ఏ కొంచెం శారీరక ఇబ్బంది ఉన్నా, ఏది ఉన్నా కూడా నేను ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. నేను చాలా రిలీజ్ అయిపోతాను అన్నమాట. అలా నాకు అలా అలా నేను కనెక్ట్ అయ్యాను. మధ్యలో కొంచెం మళ్ళీ డిస్టర్బ్ అయ్యాను, కానీ నాకు తెలిసింది నాకు ఇదే మార్గం కరెక్ట్, నేను చాలా ఇదే నాకు సూట్ అయింది, దీంతో నేను చాలా అంటే ముందుకు వెళ్ళగలుగుతాను నాకు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ తోటి నేను ముందుకు ఎలా నడుస్తున్నాను మేడం. అలా వస్తూ ఉంటే అలా నా జీవితం చాలా అంటే చక్కగా, అంటే ధ్యానానికి ముందు ఎలా ఉండేదాన్ని, ధ్యానం తర్వాత ఎలా ఉండేదాన్ని అనేది నేను చాలా గ్రహించుకున్నాను మేడం. ధ్యానంకి ముందు ఎలా అంటే, ప్రతిదీ కొంచెం ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఏదో చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఎలా అంటే ఎవరైనా ఏదైనా అన్నా కూడా, ఏదైనా ఇలా అన్నా కూడా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు, ఇలా అంటున్నారు ఏంటి అని చాలా బాధపడేదాన్ని మేడం. అలాంటిది ఇప్పుడు ఇందులోకి వచ్చాక అసలు మొత్తం నా ఆలోచన విధానమే మారిపోయింది మేడం. ఎంత అంటే నిజంగా ఈ మార్గం తీసుకొచ్చిన మన గురువు గారికి ఎన్ని ఆత్మ ప్రణామాలు చెప్పుకున్నా కూడా తక్కువే మేడం. అంత ఇదిగా నాకు ఇంత మంచి దారిని చూపించిన గురువు గారికి అయితే అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. ఇంకా ఆ తర్వాత అసలు మొత్తం టర్న్ అయిపోయింది అన్నట్టు మేడం నా జీవితం. ఎంత అంటే చెప్పాను కదా, అది కొంచెం ఇదిగా అనిపించినా కూడా నాకు అసలు శరీరానికే కావాలి నిద్ర, కానీ ఆత్మకైతే అవసరం లేదు కదా అని అలా కూర్చున్నాను. అలా కూర్చి కనెక్ట్ అయిపోయాను. ఎన్నో అంటే అనుభవాలంటే నాకు అలా విజన్స్ కనిపించడం అలాంటివి అయితే ఏం లేవు మేడం. కాకపోతే మంచి కూర్చున్నప్పుడు మాత్రం మంచి ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి ఇలా అంటే ఎలా అంటే తెలిసిపోతుంది నాకు ఎనర్జీ. ఒక్క 5 minutes 10 minutes మాత్రం ఎక్కడో తెలియకుండా ఎక్కడో వెళ్ళిపోతాను, మహాశూన్యంలోకి వెళ్ళిపోతాను. ఇంకా పూర్తిగా ఆలోచన రహిత స్థితిలో మహాశూన్యంలోకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తాను మేడం. ఇంకా నేను కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా మామూలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎక్కడన్నా క్లాసెస్ జరిగితే వెళ్ళడము, అలానే వినడమే కానీ నేను ఎప్పుడు కూడా ఇంతవరకు క్లాసెస్ చెప్పలే మేడం. కాకపోతే ఇప్పుడు నేను పిరమిడ్ మాస్టర్స్ టీవీ అని గణేష్ సార్ అని మీకు తెలుసో తెలియదు, ఆ సారు ఒక 1 year నుంచి ఆ సార్ క్లాసెస్ కనెక్ట్ అయ్యాము. మేము అనుకోకుండా సార్ కు కలవడము, వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో క్లాసెస్ పెడితే అక్కడికి వెళ్ళాము, అక్కడ కనెక్ట్ అయ్యాము మేడం. ఇంకా సార్ క్లాసెస్ కనెక్ట్ అయిన తర్వాత ఇంకా మార్పు నాలో. ఎంత అంటే ఎంత భయపడి, అది ఎంత ధ్యానం చేస్తున్నా కూడా అయ్యో వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు బాధపడి భయపడేదాన్ని. కానీ ఇప్పుడైతే సార్ క్లాసెస్ కనెక్ట్ అయిన తర్వాత అసలు ఎంత అంటే ఎంత చెప్పలేనంత జ్ఞానం నేర్చుకున్నాను మేడం.
ఆ సార్ ద్వారానే ఒకసారి సారు ఇలా మీరందరూ బాగా ఇది చేశారు కదా అని చెప్పేసి కంటిన్యూ అవుతున్నప్పుడు క్లాసెస్ చెప్పారు మేడం. 7 to 8 కొత్త వాళ్ళందరూ ధ్యానం క్లాసెస్ చెప్పాలని సార్ చెప్పారు. చెప్పినప్పుడు అలా ఒక రోజు నాకు సార్ చెప్పారు, ఇట్లా 7 to 8 ఈ ప్రతిరోజు ఈ మేడం చెప్పాలి మేడం అని చెప్పేవారు. అలా మేడం చెప్తే హోస్ట్ జ్యోతి మేడం ఉండేది. తను చెప్పిన తర్వాత నేను ఓకే అని సార్ స్టార్ట్ చేసినాక సెకండ్ డేనే నాకు క్లాసు చెప్పమని చెప్పారు. అంతవరకు కూడా భయంగా ఉండేది. లేదు సార్, లేదు లేదు కరెక్ట్ ఇది కాదు సార్, నేను ఇది లేను సార్, అట్లా కాదు అంటే, లేదు మేడం మీరు మంచి స్థితిలో ఉన్నారు, ఎందుకు అలా అనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు, మీరు బయటికి రండి అని చెప్పేసి ఆ రోజు సార్ నన్ను పిలిచి మరీ చెప్పించారు మేడం. నిజంగా ఆ రోజు చెప్పిన క్లాస్ వల్ల, ఆ ధైర్యం వల్ల, ఆ సార్ ఉండడం, అనుకోకుండా ఆ రోజు సార్ కలవడం, నేను క్లాస్ లోకి రావడం వల్ల నాకు ఇంకా ఇంకా ధైర్యం వచ్చింది అనమాట. అప్పుడు సార్ ఆ క్లాస్ ఫస్ట్ క్లాస్ మేడం, తర్వాత ఇది సెకండ్ క్లాస్ నేను చెప్తున్నాను మేడం. ఇంకా ఎలా అంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెప్పా కదా, మన ఆలోచన విధానం మొత్తం మారిపోయింది మేడం. ఎలా అంటే ఏదైనా మన ఇంట్లో మన పిల్లలు కానీ, మన హస్బెండ్ కానీ, ఎవరైనా అంతే మేడం. మనము వాళ్ళని మనమే డిజైన్ చేసుకొని వచ్చినామని మనకు తెలిసింది మేడం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని మన మాస్టర్స్ అందరు చెప్తారు కదా మేడం. అలాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తమలా అనుకొని వీళ్ళందరినీ కూడా నేనే డిజైన్ చేసుకొని వచ్చాను కదా అని చెప్పి అందరినీ యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్కటి అసలు ఎలా అంటే ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అసలు జీవితం అంటే ఇది అసలు ఏంటి మనం నేర్చుకోవాలి. మనం అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి, మనం అసలు ఎందుకు దేనికి వచ్చాము అనేది. ఎంతసేపు ఈ ప్రపంచంలో పిల్లలు ఉంది ఓకే, సంసారంలో నిర్వాణం అని మన సార్ ముందు మన పత్రిజీ సార్ చెప్పారు కాబట్టి మనము రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన సంసారంలో ఉండి వాళ్ళకు కావాల్సింది వాళ్ళని చూసుకుంటూ మనకు కావాల్సింది మనం చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నాను మేడం. ఎట్లా అంటే ఇంకా చెప్పాను కదా, చాలా నేను ప్రతిదీ ఎవరు ఏమైనా కోపం ముందుకు చెప్పాలంటే ఎక్కువ ఆరిషడ్ వర్గాలు మనలో జయిస్తేనే కదా మేడం మనలో ఉన్న ప్యూరిటీ బయటకు వస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి, మన శరీర భాగాలన్నిటిని కూడా మనం ఇష్టపడుతూ ప్రతిరోజు మనం లేచినప్పటి నుండి ప్రతిరోజు మన శరీరంతో మన కాళ్ళు చేతులతో కదా మేడం, ఇవన్నీ మనకు కరెక్ట్గా ఉంటేనే కదా మేడం మనం ఆ అంటే చేయగలుగుతాము. అంటే దీనికి మనం ఒక్క రోజైనా మనకు ధ్యానంలో ముందు రాకముందు తెలిసిందా మేడం? లేదు, ఏదో ఉంటున్నాము అంటే అరే ఓకే ఉంటున్నాము అంతే, ఏముంది పెళ్లి చేసాము పిల్లలు అయిపోయారు, సంసారము బాధ్యతలు ఇవే అంతే, ఎంతసేపు వాళ్ళని బాగా చూసుకోవాలి ఇలా ఉండాలనే. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది మేడం ఏంటంటే అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలని. చాలా అంటే ఇంకా చాలా చాలా చేంజెస్ ఒక్కటి కాదు అసలు చెప్పాలంటే. ఏది కానీ ప్రతి ఒక్కటి ఎవరు ఏదైనా మాట్లాడినా, ఎవరు ఏదైనా అనుకున్నా కూడా నేను శరీరం కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు, నేను ఒక ఆత్మను అనుకొని వాళ్ళు అనుకున్నా కూడా నేను ఓకే 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 అని యాక్సెప్ట్ చేయడమే మేడం. ప్రతిదీ యాక్సెప్ట్ చేయడము. ఆ ఏది వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా అన్నా కూడా నేను దాన్ని పాజిటివ్ గా తీసుకోవడము. అసలు మొత్తం ఇంకా డిఫరెంట్ గా మొత్తం ఆలోచన విధానమే మారిపోయింది మీద. ఎలా అంటే ఇప్పుడు మన వాస్తవాన్ని మనం సృష్టికర్తలం అని తెలుసుకున్నాం కదా మేడం. ఇందులో ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు మనము ఇందులో కృతజ్ఞత భావం క్షమాపణ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే నేను ఎంత కృతజ్ఞత భావంతో ఉంటానో అంత నాకు అలా తెలుస్తుంది అనమాట. అంత ఎనర్జెటిక్ గా ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమతోటి ఇష్టపడడంలో, అందరినీ ప్రేమించడంలో ఆనందమే వేరుగా ఉంటుంది మేడం. అలా ప్రతిదీ ఏంటంటే మనము ఎలా అంటే మన ఆలోచనతోటే కదా మేడం మనం మొత్తం మారిపోయేది. మన ఆలోచన విధానం మారిపోయేది కాబట్టి మన ఆలోచనను మనం చేంజ్ చేసుకుంటూ మనం పాజిటివ్ వేలో వెళ్తుంటూ ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ ప్రతిదానికి కృతజ్ఞత భావము ఇది చేస్తూ ఒకవేళ గత జన్మలో మనం ఎవరినైనా తెలిసి తెలియక బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి మాస్టర్స్, క్షమించండి, నేను మీకు సరెండర్ అయిపోయాను మాస్టర్స్, ఏది జరిగినా అంతే విశ్వ కళ్యాణం కోసం నేను ఉపయోగపడాలి, నేను ఒక స్పిరిచువల్ ఒక స్పిరిచువల్ బీయింగ్ అని అసలు ఆయన కనెక్టింగ్ టు యూనివర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేచినప్పటి నుంచి పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆల్ ఈజ్ వెల్ ఇంత మంచి బాడీని ఇచ్చినందుకు వాటికి కూడా ప్రతి ఒక్క అవయవానికి కూడా నేను ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలా ఇలా ముందుకు సాగిపోతుంది మేడం. ఇంకొకటి మాట, మనము మౌనం, నోటిలోని మౌనము మాటలోని శూన్యము, దాని పేరే ధ్యానం అని చెప్పారు కదా మేడం మన సారు.
అలానే మేడం నేను కొన్ని రోజులైతే ఎట్లా అంటే వీక్లీ వన్స్ థర్స్డే నేను ధ్యానం అదే మౌనంగా ఉండేదాన్ని మేడం. అంటే మౌనంగా బాహ్య మౌనం ఉంటే ఆటోమేటిక్ గా అంతర్మౌనం తెలిసిపోతుంది అనమాట. అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యేదాన్ని అంటే చాలా బాగా మేడం. ఆ రోజు నేను మౌనంగా ఉంటాను అని డిసైడ్ చేసుకొని నేను అనుకొని ఉన్నాను. ఉన్నప్పుడు నిజంగా మేడం ఆ రోజు నాకు కనీసము ఒక కాల్ కూడా వచ్చేది కాదు మేడం. అంటే ఈవెన్ అంటే విశ్వం మనతోటి మనకు తెలిసిపోతుంది కదా మేడం. విశ్వంతో మనం కనెక్ట్ అయి ఉన్నాము అనేది మనకు అర్థమైపోతుంది కదా. అలా చేస్తూ ఉంటే అసలు చాలా చేంజెస్ అసలు ఎంత ధైర్యం కానీ ఆ సేవ కానీ ఏది చేసినా కూడా విశ్వ కళ్యాణం. ఇప్పుడు నేను ఒక స్పిరిచువల్ ఎంప్లాయ్ అనుకుంటూ నేను చాలా ముందుకు అలా వెళ్తూ ఉన్నాను మేడం. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి నేర్పించాను మేడం. మన గురువు గారు అయితే ఎలా అంటే మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా మనం మాట్లాడే మాట ఎలాంటిది, సరి అయిన మాటలు మాట్లాడుతున్నామా, సరికాని మాటలు మాట్లాడుతున్నామా, ఇది అవసరమా, మనకి ఇది అవసరం లేదా, అసలు ప్రతిదీ చెకింగ్ అన్నమాట. మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఎంత ఎరుక అంటే అవేర్నెస్ తో ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాము, అసలు మన ఆత్మోన్నతి కోసం మనం ఏం చేస్తున్నాము, మనం ఇందులోకి వచ్చిన తర్వాత మన ఆత్మోన్నతి కోసం మనం ఏం చేసుకుంటున్నాము అనేది నేర్చుకుంటూ వెళ్ళాను మేడం. అసలు ఎంత అంటే ఇంకా చాలా ఎంత చెప్పాలంటే చాలా 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 చేంజెస్ వచ్చినాయి అనమాట. కొన్ని ఎలా అంటే మిరాకిల్స్ నిన్ను ర్యాలీస్ కూడా మేడం, చాలా ర్యాలీస్ అంటే చాలా ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ అన్నమాట. నాకు ఎంత ఇది ఉన్నా శరీరం అట్లా ఉన్నా లేదు నా గురువు గారు ఇది చెప్పారు. మన మన సార్ యొక్క లక్ష్యమే మన లక్ష్యమే. పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, ఈ మూడిట్లలో మేడం. అలా అని ఎప్పుడు ర్యాలీస్ ఎక్కడన్నా ఉన్నాయి అంటే చాలా వెళ్ళిపోయేదాన్ని మేడం. అందులో కూడా అసలు ఎంత దూరం వెళ్ళినా మేడం, 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎంత దూరం వెళ్ళినా కూడా మామూలుగా అయితే మనం ఒక 2 3 కిలోమీటర్లు వెళ్ళగానే అయ్యో అబ్బా అన్నంత ఇది ఉండేది కానీ మేడం, అలా వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంట్లో పని కూడా నేను యాక్టివ్ గా మళ్ళీ సేమ్ అలా చేసుకునేదాన్ని. నేను అంత ఫీల్ అయ్యేదాన్ని అసలు ఆ ర్యాలీస్కి వెళ్ళి వచ్చినప్పుడు. మనం అనుకుంటాం కానీ మేడం ఆ ర్యాలీకి వెళ్ళినప్పుడు అందులో ఆ ఎనర్జీస్ అన్ని లోపల మనకు తెలుస్తుంటాయి. లోపల నుంచి అసలు ఎలా వస్తాయి అంటే మేడం, ఆ స్లోగన్స్ అయితే ఎలాగైతే పలుకుతామో మనము, ఆ స్లోగన్లు అన్ని ప్రతి ఒక్కటి అంటే ఎలా వస్తాయి అంటే స్లోగన్ పలికినప్పుడు మన లోపల నుంచి అసలు ఎంత అంటే గట్టిగా అసలు ఇక్కడ మన విశుద్ధ దగ్గర అసలు క్లియర్ అయిపోతుందేమో అంత గట్టిగా అసలు ఎంత మంచి మనం ఇది ఇలా చేస్తున్నామో అప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉందని అసలు నేను చాలా ఫీల్ అయ్యాను మేడం. చాలా రోజులు అసలు ర్యాలీస్ కానీ ధ్యానం మెడిటేషన్కి వెళ్ళినప్పుడు కానీ ర్యాలీస్లలో కూడా మంచి పవర్ ఉంటుంది మేడం. ఏంటంటే మన సార్ చెప్పారు కదా, శాకాహార సారు మనకు చెప్పేసి ఆయన సార్ పని అయిపోయింది వెళ్ళిపోయారు. ఇంతమంది సార్ ఒక్కరు కలిసి ఇప్పుడు ఇంతమంది కోట్ల మందిని తయారు చేశారు మాస్టర్స్. ఎంతమంది అంటే ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్. ఇప్పుడు సారు శరీరపరంగా అయిపోయినా ఆత్మపరంగా మనందరినీ చూస్తూనే ఉన్నాడు మేడం. ఎంత బాగా అంటే ప్రతి ఒక్కటి ఎలా చూసుకుంటారంటే ఒక గురువు అంటే గురువు ఇంక ఏ కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా ఈవెన్ ఎటన్నా నేను వెళ్ళినా ఓకే, ఆ మెడిటేషన్ కి వెళ్ళినా అక్కడ సేవ చేయడానికి వెళ్ళినా ప్రతి ఒక్క దాంట్లో అలా వెళ్ళినా కూడా నాకు అసలు చాలా ఎనర్జీగా ఫీల్ అవుతాం మేడం. అంటే ప్రతిదీ మనం ఎట్లా తెలుసుకోవాలనేది మనం మాట్లాడే విధానంలో కూడా మనం మార్పు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో మాట్లాడుతున్నారు ఓకే, మాట్లాడినప్పుడు వాళ్ళలో మంచినే చూడాలి, మనం చెడుని చూడొద్దు. వాళ్ళలో ఉన్న పరమాత్మ మనలో ఉన్న ఆత్మ రెండు ఒకటే. మనం అందరం ఆత్మలం మేడం. ఏమైనా శరీరపరంగా వేరు కానీ ఆత్మలందరం మనం అంతా ఒకటే కదా అనే కాన్సెప్ట్ తో మనం అలా ముందుకు వెళ్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను మేడం. నేను 6 7 years అంటే మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాను కానీ మళ్ళీ ఇందులోకి వచ్చేసాను. అంటే చాలా ఇంకా మాట్లాడే విధానం ఎలా జీవించాలి అసలు మామూలుగా అయితే ముందు మన ధ్యానంలోకి రాకముందు తెలియదు కదా మేడం. ఎంతసేపు అంటే ఇట్లా తల్లిదండ్రులు తర్వాత పిల్లలు మన కుటుంబం వరకు మన వాళ్ళు అదే అని ఉండేది కానీ అసలు ధ్యానంలోకి వచ్చినాక అసలైన జీవితం జీవిస్తున్నాం అనిపించింది మేడం. తెలుసుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. మనకి ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చిన మన గురువు గారి ఇది కోసం మనం ఎంతైనా సేవ ఎక్కడన్నా కొంచెం ఇది దొరుకుతుంది. సేవ అనేది మన పత్రి సారు చెప్పారు కదా మేడం, సేవ అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా మనం ఆత్మ ఉన్నతికి ఎదగాలి అని అంటే కూడా సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని సార్ చెప్పారు. అలానే ఫాలో అవుతూ ప్రతిసారి ధ్యానం యాగానికి వెళ్తూ మనకు చేతనైన సహాయం మేడం. దాన్ని ఏదంటే అది పిరమిడ్ మాస్టర్స్ అంటే ఏదైనా ఎస్ అనాలి. అది మాత్రం చాలా ఊరికే దాన్ని మాత్రం నేను బాగా పట్టుకుంటాను మేడం. అంటే ఏదైనా నాకు ఒక ఒక హెల్ప్ చేయడానికి కానీ అక్కడ మన సేవ చేయడానికి కానీ నాకు అవకాశం వచ్చింది అంటే
మనకు మాస్టర్స్ ఇది చేస్తున్నారు కదా, అందుకని అలా వచ్చింది అని అనిపిస్తుంది మేడం. అలా అలా నా జర్నీ అన్నమాట. ఇంకా అసలు ఏంటంటే చాలా అద్భుతంగా, అసలు అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా నాది నేను తీర్చిదిద్దుకున్నాను మేడం. చెప్పాను కదా, క్లాస్ చెప్పడంకి నేను మీకు చెప్పిన ఫస్ట్ కొంచెం భయంగా అనిపించింది, కానీ మొన్న సార్ తెప్పించారు కదా నన్ను, దాంట్లో క్లాస్ చెప్పారు, ఏం కాదు మీరు చెప్పండి బాగా చెప్తారు అది ఇది అని చెప్పిన తర్వాత నేను కొంచెం ఒక అడుగు ముందుకు వేసాను మేడం. ఈ అవకాశం కల్పించారు మీరు. అంటే ఇప్పుడు ఎవరినంటే సార్ ఇంకోటి కూడా చెప్పాడు మేడం, మనం మాట్లాడుకునేటప్పుడు వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మనకు అవసరం లేదు. మనం వాళ్ళని నో కామెంట్, నో జడ్జిమెంట్ అని చెప్పారు, నో కంప్లైంట్. ఇలా అన్ని ప్రతిదీ పాటించుకుంటూ, ఎరుకతో మాట్లాడుకుంటూ, అవసరం ఉన్న చోటనే మాట్లాడుకుంటూ, అవసరం లేని చోట వాటిని వదిలేస్తూ, అసలు ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, మనం తినే ఆహారాన్ని కూడా అమృతాహారంగా స్వీకరించాలి. ప్రతిదీ ఎలా అంటే మేడం, ఇప్పుడు మనం ఏదైనా ఇలా మామూలుగా తింటూ ఉంటే మన కర్రీస్ తిన్న ప్రతిదానికి కృతజ్ఞత. ఇప్పుడు రైస్ తింటున్నాము, కర్రీ తింటున్నాము అంటే ఆ రైస్ పండించిన వాళ్ళు ముందు ఉంటారు కదా మేడం. అందరికీ కూడా ఇంతవరకు నా ప్లేట్ లోకి వచ్చి ఈ అన్నం నేను తింటున్నా అంటే ఇదంతా కూడా వాళ్ళందరి కృతజ్ఞతలు చెప్పడం వల్లనే. ప్రతి ఒక్కదానికి మేడం, ఈవెన్ మన ఇంట్లో ఫస్ట్ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు, మన బెడ్ కు కృతజ్ఞతలు, మన కుర్చీకి కృతజ్ఞతలు, ఆ ఇలా 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 చెప్పుకుంటూ అలా ఎంత అంటే చాలా బాగా ఆనందంగా, ఆరోగ్యంగా, చాలా ఆనందంగా జీవిస్తున్నాను మేడం. అసలైన జ్ఞానం అంటే ఇదే అని నాకు అనిపించింది మేడం. ఇంకా ఏం కావాలి మేడం, మన సారు మనల్ని ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చారు. ప్రతిదీ సార్ చెప్పిన మాటలను ఆచరించుకుంటూ, యాక్సెప్ట్ చేస్తూ, కోపం ఎందుకు మనకు, కోపం అంటే ఎవరైనా కోపం వచ్చినా కూడా మనం దేశించొద్దు. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు కోపడ్డారంటే వాళ్ళు ధ్యానంలో లేరు, మనం ధ్యానంలో ఉన్నాము. మనకి వాళ్ళకి తేడా ఏంటి మేడం? ఏం లేదు కదా. మనం ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇది చేశారని చెప్పేసి మనం కూడా అలా అన్నాం అనుకో, ఎందుకు మేడం? వేస్ట్ కదా. మనం కూడా అక్కడ రియాక్ట్ అయినామంటే మన సోల్ ని సక్సెస్ చేయదు. అసలు నువ్వేంటి, నీ స్థితి ఏంటి, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా తీస్తున్నావు అని మన లోపల నుంచి మనకే వస్తుంది మేడం. ఒకవేళ సరే ఇన్ని ఉన్నా కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏదో ఫ్యామిలీలోనో దేంట్లో ఏదో ఒక టైంలో అయితే కొన్నిసార్లు మాత్రం ఎమోషన్ అయితే వస్తుంది మేడం. రాదని నేనేం చెప్పట్లేను, వస్తుంది కాకపోతే సార్ క్లాసెస్ కనెక్ట్ అయిన తర్వాత నుంచి అయితే నేను అసలు కోపం వచ్చినా కూడా ఏంటి కోపం వస్తుంది అని అంటే ఆ 5 minutes మేడం అంటాం. అదే అలా అని ఆ కోపాన్ని మనం లోపల పెట్టుకుంటే అది కూడా మనకు ఒక బ్లాకే కదా మేడం. లోపల పెట్టుకోవద్దు, మనలో ఉన్నదంటే అదేంటంటే అది అనాలి. ఆ టైంలో మనం కోపం తెచ్చుకుంటేనే మనకు కరెక్ట్ అని అనిపిస్తుంది మేడం. ఈ గణేష్ సారు క్లాస్ చెప్పిన తర్వాత సార్ చెప్పాడు, కొన్నిసార్లు మరీ మొత్తం ఇది కాదు, కాకపోతే కొన్నిసార్లు మాత్రం అది అవసరమే కంపల్సరీ. మనం ఎందుకంటే సంసారంలో ఉంటున్నాం కాబట్టి, నిర్వాణం చేస్తున్నాం కాబట్టి చాలా వస్తాయి. మనం ఎక్కడో సంసారం వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి హిమాలయాలలో అయితే లేవు కదా మేడం. అందుకని చెప్పేసి మనకు చాలా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ 5 minutes అనేస్తాం మేడం. అన్న తర్వాత ఇంక అంతే, రిలీజ్ అయిపోతుంది. అది లోపలికి తీసుకోము అంతే. ఒక 5 minutes లో మళ్ళా నార్మల్ అయిపోతాం మేడం. అలా అలా అంటే చాలా సార్లు నాకు ఇదైనప్పుడు కూడా ఎందుకు అని నేను ఇంత ధ్యానం చేస్తున్నాను అయినా కానీ చెక్ చేసుకోవాలి. మన సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు నేను ఎమోషన్ లోన్ అవుతున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నేను ఎమోషన్ అవ్వకూడదు, అలా కాదు అని. లేదులే ఇప్పుడు అవసరం కదా, మళ్ళీ లోపల నుంచి అనిపిస్తుంది నాకు ఇప్పుడు అవసరం కదా చెప్పాల్సింది, అందుకే చెప్పాను, అయిపోయింది, రియలైజ్ అయిపోయాను, హాయిగా సంతోషంగా ఉంది అని ఆనందంగా అనుకుంటూ అలా ఉంటూ ఈ క్లాసెస్ లో కూడా ఇప్పుడు మా కెమిస్ట్రీ మాస్టర్ చెప్పింది ఏంటంటే, మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు మేడం అన్ని వస్తాయి మేడం, రావని ఏం లేవు. ఎందుకంటే చెప్పాం కదా, మనం సంసారంలో ఉన్నాము, హిమాలయాలకు వెళ్ళి ఎక్కడ లేవు. కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అన్ని వస్తాయి. సుఖం ఉంటది, సంతోషం ఉంటది, అన్ని ఉంటాయి మేడం. మన జీవితంలో అన్ని ఉంటాయి. కానీ మన అన్నిటిని అలా అంగీకరిస్తూ, యాక్సెప్ట్ చేస్తూ, ఏదైనా చూడండి మేడం, ఏది వచ్చినా సరే మనం ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు అని అంటే, ఎందుకు ఇలా జరిగింది నాకు ఇది ఏంటంటే, నాకు అనిపిస్తుంటది మేడం లోపల నుంచి ఏంటంటే, మనం దీని గురించి ఏదో నేర్చుకోవడానికే మనకు వచ్చింది. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి కాబట్టే నాకు ఇది వచ్చింది. మనం ముందుకు వెళ్తున్నామా, స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నామా, లేదంటే ఇక్కడే స్ట్రక్ అయిపోతున్నామా, మళ్ళీ ఈ మార్గం ఇది కాదు అట్లాంటి స్ట్రక్ అయిపోతున్నామా అని మనం చెక్ చేసుకుంటూ ఉంటే, అలా అలా చెక్ చేస్తారని మాస్టర్స్ అని అనిపిస్తుంది. స్ట్రక్ అయిపోతున్నామా అది ఇది అలా అనుకుంటాం మేడం. అనుకోని మళ్ళీ ఎందుకు మనం అలా లో ఫ్రీక్వెన్సీ పడిపోకూడదు కదా, కాదు కదా, కరెక్ట్ కాదు కదా ఇది.
మనం మనం ఎప్పుడైనా హై ఫ్రీక్వెన్సీలనే ఉండాలి మేడం. హై ఫ్రీక్వెన్సీ ఒక్కసారి కొంచెం ఏదైనా ఇదైనా కూడా మనం తక్కువ ఒక్కొక్కసారి లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళిపోకుండా మంచి మన సంసారంలో ఉంటుంటూ మధ్య మార్గంగా ఉంటుంటూ ఇంట్లో వాళ్ళకి చేసేటివన్నీ తీసి పెట్టుకుంటూ మనం బయటకు వెళ్తూ మన కోసం ఏంటి ఎక్కడైనా సేవ దొరికిందంటే చాలు అలా వెళ్ళిపోతాం మేడం. ఇంకా సార్ ఇప్పుడు ఈ గణేష్ సార్ క్లాసెస్ కనెక్ట్ అయిన తర్వాత మేడం ఇక్కడ ఎలా అంటే ప్రతిసారి సార్ చెప్తారనమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు ధ్యానులు కంపల్సరీ ఆరా క్లీన్ చేసుకోవాలి. ఒకటి రక్షణ కవచం అది కూడా కంపల్సరీ మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవాలని సార్ ఎలా అంటే మన పత్రి సార్ ఒక ఉదయ చైతన్యంతో ఆర్కింజల్ మన అదే ఆరా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాం మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం చేస్తూ, హాస్టల్ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేస్తూ, ఆర్కింజల్ మైకేల్ సార్ చేత మన చుట్టూ రక్షణ రేఖ ఏర్పడి ఉంది. అష్టదిగ్బంధన పుష్పాలతో కనెక్ట్ అయి ఉన్నాము. పూర్తిగా పత్రి సార్ యొక్క హృదయ చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నాము. పూర్తిగా పత్రి సార్ యొక్క హృదయ చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నాము. అష్టదిగ్బంధన పుష్పాలతో కనెక్ట్ అయి ఉన్నాము అని ఇలా వేసుకోవాలి మేడం. నాకు ఎనర్జీ ఇది కావట్లేదు చెప్పడానికి, కళ్ళు మూతలు పడిపోతున్నాయి మేడం. అలా అలా వేసుకొని బయటకు వెళ్తే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకు కొంచెం ఏదైనా ఇది అనిపించినా కూడా పత్రి సార్ యొక్క ఉదయ చైతన్యం. అది కాకుండా మీ ఇష్టం, మీకు ఎవరైనా ఏ దేవుళ్ళైనా ఎవరైనా అనిపించినా కూడా హనుమంతుడిని కానీ దేవి దేవతలను ప్రతి ఒక్కరిని మనం చేసే ధ్యానంలోకి ఆహ్వానించుకుంటూ బయటకు వెళ్ళినప్పుడల్లా ఆర్కేంజల్ మైకేల్ సార్ చేత నా చుట్టూ రక్షణ ఏర్పడింది. హస్త దిగ్బంధన్ పిస్టల్తో కనెక్ట్ అయి ఉన్నాము. అలాగే అలా క్లీన్ చేసుకుంటూ మనం వెళ్తే మనకు చాలా బాగుంటుంది మేడం. ఇంకొకటి ఏంటంటే మనం ధ్యానం చేసినప్పుడు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఇలా చెప్పాను కదా, ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా ఇది ఉంటాయి, కానీ దాన్ని కూడా మనం అధిగమించి వెళ్ళగలుగుతాము. మనం బయట నుంచి రాగానే ఏంటంటే మేడం సార్ చెప్పడం ప్రతిసారి ఏంటంటే మనకు కొంచెం డిస్టర్బ్ అయ్యి ధ్యానం కుదిరినా కురకపోయినా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కల్లుప్పు పసుపు మేడం, అది వాటర్ లో వేసుకొని స్నానం చేసేస్తే మన ఆరా క్లీన్ అయిపోతుంది. అలా చేసుకుంటూ ఉంటే బయటకు వెళ్ళి వచ్చినా కూడా మనం ఒక ఉప్పు డబ్బా బయట పెట్టుకొని బయట నుంచి రాగానే ముందు ఆ ఉప్పుతోటి కొంచెం ఇలా తిప్పేసుకొని బయట వేసేసి మనం కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి మేడం. ఇలా ఇలా ప్రతి ఒక్కటి చాలా ఎన్ని చాలా నేర్పించారు మేడం మనకు. ఈ గణేష్ సార్ అయితే చాలా నేర్పించారు మేడం. ఆ అలా ఇప్పుడు ఆ సార్ క్లాసెస్ కనెక్ట్ అయిన తర్వాత అలా జూమ్ లో క్లాస్ చెప్పిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా చెప్పనా మేడం? ఓకేనా? టైం ఉందా? రీసెంట్ గా సారు పెద్దగొట్టి మొక్కల్లో మహాశ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అని ఒకటి స్టార్ట్ చేశారు మేడం, ఏర్పాటు చేశారు. అది ఎట్లా అంటే విత్ ఇన్ 3 months లో మేడం సార్కు యాక్చువల్ గా ఆ విజన్ ఎప్పుడో కనిపించిందంట. నువ్వు ఇట్లా పిరమిడ్స్ కడతావు, ఆశ్రమం కడతావు. ఆ సార్ యాక్చువల్లీ సార్ వచ్చిన పర్పస్ ఏంటని సార్కి తెలుసు కాబట్టి అసలు నేను ఆ శివరాత్రి రోజు మేము మామూలుగా ధ్యానం చేయడానికి అక్కడ ఒక మల్కాజిగిరిలో సులోచన మేడం అని ఉంటారు, వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంటే సరే నాకు ధ్యానం చేసుకుందాం అంటే సరే ఓకే మేము కూడా వస్తాం సార్ అంటే ఓకే అని చెప్పారు. మేము వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పారనమాట సార్, ఆ రోజు మెసేజ్ వచ్చిందంట సార్కి, నువ్వు త్వరలోనే ఒక ధ్యాన ఆశ్రమాన్ని కడతావు అని చెప్పేసి చెప్పారు మేడం. నిజంగా అంటే అది చెప్పాక ఇంకా అంతే ఆటోమేటిక్ గా అది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది మేడం. అలా అనుకోవడము అనుకోకుండా ఇక్కడ శాలిని అని మా గ్రూప్ లో ఒక గ్రూప్ ఉంటుంది, తన ద్వారా అది వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరు అనమాట పెద్దగొట్టి మొక్కల్లో. సార్ వెళ్ళడము అక్కడ వెళ్ళి చూసుకోవడము అక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసేసి అక్కడ అక్కడ శివాలయం ఉంది మేడం. 500 సంవత్సరాల క్రితం శివాలయం ఉందంట అక్కడ. ఆ శివాలయం వెనుకనే కరెక్ట్ ఇప్పుడు మన ఆశ్రమం వచ్చింది. అలా దాన్ని అంటే విత్ ఇన్ 3 months లో మేడం సార్ స్టార్ట్ చేసినప్పుడు సార్ దగ్గర కనీసం ఒక ఒక కొన్ని పైసలు కూడా కనీసం మినిమం ఒక 10 అలా కూడా లేవు మేడం. ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కోసం నేను ఇది చేస్తున్నాను అనుకొని సార్ స్టార్ట్ చేశారో నిజంగా ఆటోమేటిక్ గా మేడం ఎంత మంది మాస్టర్స్ అంటే లక్షలు ఒకరు సాయి లక్ష్మి మేడం అని మా గ్రూప్ లో ఉంటారు మేడం, 5 లక్షలు డొనేట్ పంపించింది మేడం తను. అలా అలా ఎవరికి తెలిసింది వాళ్ళు తెలియకుండా కూడా సార్ క్లాసెస్ విన్నాము మేము, చాలా బాగున్నాయి సార్ మీ క్లాసెస్ ఫాలో అవుతున్నాం, మీరు చెప్పింది బాగుంది అని చెప్పేసి అసలు కొంతమంది అయితే సార్కి అసలు మొహాలే తెలియదు, అసలు ఎవరా ఏం వీళ్ళ అని తెలియకుండా ఇంకా డబ్బులు వచ్చేస్తుండే అనమాట. ఏంటి ఇలానే సార్ ఫోన్ చేసి అడిగితే మీరు ఇలా కదా సార్ మేము పిరమిడ్ మాస్టర్స్ టీవీ చూస్తున్నాము, మేము ఫాలో అవుతున్నాము, మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు అందులో మేము కూడా భాగస్వాములు అయినందుకు మాకు
చాలా కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరం అలా చేసుకుంటూ వెళ్ళాం మేడం. ఈ పెద్దగొట్టి మొక్కల మహాశ్రీ చక్ర పిరమిడ్ ధ్యానం ఆశ్రమం అంటే అసలు ఎంత ఎనర్జెటిక్ అంటే మేడం, మొన్న మేము అక్కడ ఓపెనింగ్ అయినప్పుడు వెళ్ళాము. అసలు ఎంత బాగుందంటే, ఇంకా అక్కడ వెళ్ళినాము అంటే చాలా, అక్కడ ఎంటర్ అయితే చాలా అంతే ఎనర్జీ తెలిసిపోతూనే ఉంది మేడం. ఆ ముందు రోజు నైట్ అట్లా అంటే మామూలుగా ఏంటంటే సారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేషన్ చెప్పారు. అంటే ప్రోగ్రామ్ ఓపెనింగ్ కంటే చాలా మంది వస్తారు కదా, కాబట్టి మీరు ఏదైనా సరే సార్ మీరు చెప్తే మేము రెడీగా ఉంటాం, ఈ పని చేయడానికి మేము రెడీగా ఉంటాము అని మేము ఎప్పుడైనా సార్ ఓకే అని చెప్తే, సార్ ఓకేనమ్మా అని చెప్పేసి సారు అంటే ఇట్లా గ్రాసరీ అది కొంచెం అది ఈ వంట అవన్నీ మీరు చూసుకోండి మేడం అంటే, సరే సార్ ఓకే అని చెప్పాను. అలా తీసుకున్నాను. చేసిన తర్వాత అసలు నిజంగా ఎంత ఆనందం అంటే మేడం, ఆ రోజు మేము అక్కడ దిగినాము, అయిపోయింది, వర్షం వస్తుంది. అరే ప్రోగ్రామ్ కదా, వర్షం వస్తుంది, మనం ఇంకా సామాన్ అంతా ఇది చేసుకోలేదు, మనకు విశ్వం సహాయం చేస్తుంది అని అనుకున్నాము. విశ్వ కళ్యాణ్ సార్ ఏం లేదు, కూర్చొని ఇది నీకోసం అంటే డైరెక్ట్ అడిగేయాలి మనం అంతే మేడం. అక్కడ ఎట్లా అంటే కమాండింగే మనం, ఎందుకంటే మనం స్పిరిచువల్ వర్క్ చేయడానికి వచ్చాం కాబట్టి మనం కమాండ్ చేసి అడగాలి మేడం. అడిగినప్పుడే నీకు ఆటోమేటిక్ గా, ఎందుకంటే మేము ధ్యానం చేస్తున్నాం కాబట్టి మీరు ఆ మాకు ఇది ఇయ్యాలి, విశ్వ కళ్యాణం కోసం జరిగే కార్యక్రమం ఏది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకో, ఇది నీ పని అని చెప్పారు మేడం. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లో వర్షం తగ్గిపోయింది మేడం నైట్. నిజంగా అసలు ఎంత అద్భుతం అంటే, ఇంకా తర్వాత అప్పటి నుంచి అలా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ కూడా మేము అసలు పడుకోవడానికి కూడా ఏం అనిపించలేము, ఎందుకంటే చూసుకోవాలి కదా నెక్స్ట్ డే కోసం వంటకి అవన్నీ సర్దుకోవాలి, అలా చేసుకొని అలా చేసుకుంటూ వెళ్ళాము. ఆ నైట్ కూడా అసలు నిద్ర ఇది కూడా ఏం అనిపించలేదు మేడం, అసలు మాకు నిద్ర పోలేదు అన్న ఫీలింగ్ కూడా లేదు, నిద్ర పోలేదని కూడా లేదు. ఒక 1 అవర్ పిరమిడ్ లో మెడిటేషన్ చేసుకున్నాం, మళ్ళీ యథావిధిగా ఫ్రెష్ అయ్యి మామూలుగా ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ కదంతా అక్కడ వెళ్ళిపోయాం మేడం. నిజంగా చాలా ఎంత ఎనర్జెటిక్ అనిపించింది అంటే, ఆ 2 రోజులు వెళ్ళొచ్చిన ఎనర్జీని అక్కడ తీసుకున్న, ఆ సేవలో తీసుకున్న ఎనర్జీని నేను కనీసం ఒక ఇంటికి వచ్చాక కూడా ఒక 4-5 డేస్ చాలా ఫీల్ అయ్యాం మేడం. ఎంత ఎనర్జెటిక్ గా అంటే, అంటే మనము చూడండి మేడం, మనం ఎప్పుడైనా రెడీ ఉంటే చేయడానికి కోసము అందరము, మనం నేను అనేది లేదు, మన అందరం కూడా ఇట్లా సేవ చేసుకుంటూ ఏదైనా ఇట్లా అవకాశం దొరికినప్పుడు ఇలా మనకి చేస్తూ మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ, మనం అన్ని తెలుసు ఇప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలని చెప్పినప్పుడు మనం వేరే వాళ్ళని కామెంట్ చేసి జడ్జి చేసే హక్కు ఎక్కడుంది మేడం, మనకు లేదు. మనం కరెక్ట్ గా ఉన్నామా, వాళ్ళు ధ్యాన స్థితిలో లేరు, ఓకే, వాళ్ళు దైవ మార్గంలో ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు మేడం, వాళ్ళంతా ఎక్కువ భక్తి దైవం ఇది అంటే బాగా అయ్యనమాట. యాక్చువల్గా ఎలా అంటే వాళ్ళు, మేము యాక్చువల్ గా అంటే చెప్పాలా వద్దా నాకు తెలియదు కానీ చెప్తున్నాను, మేము బ్రాహ్మిన్స్ మేడం. కాబట్టి మా ఇంట్లో చాలా ఎక్కువ ఆచారాలని, మడులని, పూజలని అవన్నీ చేస్తూ ఉంటారు మేడం. అది చేసినప్పుడు కూడా నేనేం చేస్తానంటే, ఓకే నేను ఇందులోకి వచ్చా, ఇది కరెక్ట్, ఇదే కదా అసలు మార్గం, ఇప్పుడు కోటి పూజ సమస్తోత్రం అలా చెప్పారు కదా, ఇదే మార్గం మనకు కరెక్ట్ కదా, ఇంకా మనకు తెలిసిన తర్వాత మనకు అవన్నీ నాకు అనిపించేది మేడం, స్పెషల్ గా వెళ్ళాలి, పూజ చేయాలి, గుడికి అలా అనిపించేది మేడం. ఆటోమేటిక్ గా నాకు చేంజ్ వచ్చేసింది అనమాట. దేవుడి దగ్గరికి పోతే ఇదైతుంది, అది అలాంటి ఫీలింగ్సే లేకు ఉండేది మేడం. ముందు నుంచి కూడా నాకు ఏదైనా మూఢనమ్మకాలు కానీ ఏది లేదు మేడం. అసలు మూఢనమ్మకాలు ఏది వీళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త రా నాయన, జాగ్రత్త నెమ్మదిగా అంటే మనము ఆ వర్డ్ కూడా, మనము ధ్యానులము ఆ వర్డ్ కూడా యూజ్ చేయదు మేడం. ఎందుకంటే ప్రతిదీ అంటే ఎలా ఉంటదంటే చాలా అవేర్నెస్ గా ఉండాలి. అంటే అది ఒక థాట్ అనేది మనం ఆల్రెడీ రిలీజ్ చేసాం కదా విశ్వంకి, అలాంటప్పుడు నువ్వే ఇచ్చినట్లు అవుతుంది అక్కడ, అవునా కాదా మేడం? అందుకని చెప్పేసి మనం అలా అంత జాగ్రత్తగా ప్రతిదీ చూసుకుంటూ, అలానే నేను వాళ్ళు దైవ మార్గంలో ఉన్నారు, మీరు ధ్యానంలోకి రండి అని నేను ఎప్పుడన్నా పిల్లలకు చెప్తే మేడం, ఒక 10 minutes చేయండి నాన్న, బాగుంటుంది అని చెప్తాను. కానీ వాళ్ళు ఓకే, ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించదు, ఓకే పర్వాలేదు, వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్, వాళ్ళు దైవ మార్గమే ఎంచుకొని వచ్చారు, వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్, నా స్థితిలో నేను కరెక్ట్. వాళ్ళని నేను యాక్సెప్ట్ చేసినప్పుడే కదా, వాళ్ళని కూడా మనం, వాళ్ళ సోర్స్ కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు కదా. వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు, మా సార్ ఏదైనా పూజలు అని వినాయక పూజ చేసుకోవడము, ఏదైనా దానికోసం ఇది చేయమని, ఇట్లా వడమాల వేయమని, అలా అలా బాబా అంటే బాగా మా సార్ మేడం, ఉమ్, బాగా ఇది చేస్తారనమాట. అట్లా ఏదైనా చేద్దాం, ఇట్లా దేవుడి కోసం ఇది చేయాలి, కళ్యాణం చేయాలని రాముల వారి అంటే అక్కడ కాలనీలో రీసెంట్ గా రాముల వారి కళ్యాణం జరిగింది. దాంట్లో పీటల మీద కూర్చున్నాము, మనం యజ్ఞం చేసుకుందాము, నువ్వు చేస్తావా, నువ్వు ఇది ఉందా అని అంటే, నాకు నాకు ఓకే, నాకు తెలిసింది ఈ మార్గం కరెక్ట్ అని నేను ఇందులోకి వచ్చాను. కానీ నేను యాజ్ ఏ వైఫ్ గా మీరు అన్నది నేను కూడా చేయాల్సిందే కదా, కాబట్టి నేను కూడా స్వీకరిస్తాను, నేను చేస్తా, ఓకే ఎస్ నేను చేస్తా, ఓకే వస్తానని చెప్పాను మేడం. అలా అంటే ప్రతిదీ అలా నేర్చుకుంటూ, అలా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తూ
అసలు చాలా అద్భుతంగా మేడం. నిజంగా అంటే ఎక్కడో ఉన్న స్త్రీలను మనం నిజంగా నాకున్న ప్రాబ్లమ్ నిద్ర లేమి అనే ప్రాబ్లమ్‌కి మేడం నాకున్న ప్రాబ్లమ్‌కైతే నేను నిజంగా చెప్పాలంటే ఇంకా అది ఇప్పుడు మాట్లాడాలో లేదో నాకు తెలియదు గానీ నిజంగా చెప్పాలంటే నాకున్న డిప్రెషన్‌కు నేనసలు నిజంగా ఉండేదాన్నే కాదు మేడం. నేను ఈ ధ్యానంలోకొచ్చాక అసలు ఇంత మంచి మార్గానికొచ్చాను. వచ్చిన తర్వాత అసలు ఇంత సెట్ అయిపోయాను శారీరకంగా గాని, మానసికంగా గాని ఎంత బలంగా, ఎంత స్ట్రాంగ్ అయిపోయాననంటే అసలు రోజు అదే చెప్పుకుంటాను నేను పత్రి సార్‌కి. సార్ చూడండి సార్ ఏంటంటే మన సార్ పత్రిజీ ధ్యాన మహాయాగం అని, తర్వాత మహిళా మహిళా ధ్యాన మహాచక్రం అని పెట్టారు మేడం. స్త్రీ శక్తి ఏంటి అసలు? స్త్రీలందరినీ అసలు ఎంతలా అంటే సార్ మనల్నందరినీ ఎక్కడో ఉండేవాళ్ళం మనం అసలు నిజంగా ధ్యానంలో కాకపోతే మన ఇల్లు, మన పిల్లలు మనం అదే ఉండేవాళ్ళం మేడం. కానీ సార్ జేయడం వల్ల మనందరిని ఇలా బయటికి తీసుకొచ్చాడు. ఒక్కొక్కరిని స్త్రీ శక్తి అంటే సార్‌కి ఎన్ని అంటే మేడం అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. ఎన్ని చెప్పుకున్నా తక్కువే అనిపిస్తది మేడం మన పత్రి సార్‌కి. ఎక్కడో ఉన్న వాళ్ళని మనలో ఉన్న నీలో ఉంది శక్తి నువ్వు బయటికి తీ అని మరీ ప్రతి ఒక్కరిని బయటకి తీసుకొచ్చి అసలు ఎంత బాగా అంటే చాలా అద్భుతంగా మేడం. నిజంగా మనము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని నిజంగా ఈ గురువు గారి యొక్క సన్నిధిలో చేరుకున్నామని నాకు అనిపించింది మేడం. అసలు నిజంగా అంటే చెప్తున్నా కదా ప్రతి క్షణం మనకొద్దు మేడం మనం ఎప్పుడు వర్తమానంలో జీవించాలి. నిజంగా మేడం ఈ రోజే అనిపిస్తది నాకు. రేపటిది రేపు అసలు రేపేం చేయాలి? ముందేం చేయాలని అసలు అనిపించదు మేడం. అంటే ప్రతీది అంటే ప్రతి క్షణం కూడా వర్తమానంలోనే ఉంటూ అసలు ఏం చేయాలి? ఏముండదు మేడం. వర్తమానంలో చూస్తే మనం తర్వాత గురించి ఆలోచించొద్దు. ముందు గురించి కూడా ఆలోచించొద్దు. వర్తమానంలో జీవిస్తూ ప్రతి ఒక్కరిని ఎవరిని ద్వేషించేది లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిలోని ప్రేమతత్వాన్ని మనం చూపిస్తూ అందరం ఒకటే ఆత్మలము. నువ్వు వేరు నేను వేరు కాదు అని మనం ఎంత హార్ట్‌ఫుల్‌గా ఎంత ప్రేమగా ఉంటామో మేడం మనము. ఇప్పుడు ధ్యానం అయితేనేమో మనం పంచడం పెంచబడుతుంది. ఏదైనా మేడం డబ్బు కూడా అంతే దాచుకుంటే దోచబడుతుంది. మనం అట్లా ఒక్కొక్కటి అలా చేసుకుంటూ ఆ ప్రేమతత్వాన్ని చాలా మనకు తెలిసిపోతుంది మేడం. మనం హార్ట్‌ఫుల్‌గా ఉండి ప్రేమించినప్పుడు మనకదే దొరుకుతుంది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మనం ఏది ఇస్తున్నామో మనకదే వస్తది కదా మేడం. మనం ఇచ్చేది కరెక్టే గాని అసలు దేనైనా మన త్రికరణ శుద్ధిగా మనకు చేతన ఆయన సహాయం చేసుకుంటూ ఆ గురువుగారు ఇంత మంచి మనకు ఇది ఇచ్చినారు కాబట్టి ఆ సార్ చేసిన దాంట్లో మనం ఒక 0% కూడా రాదు మేడం. ఎలా ఎదిగారంటే పత్రి సార్ నేను చెప్తున్నాను కదా మేడం. తెలుసు కదా అందరికి తెలుసు ఎలా తిరిగారు సార్ అంటే అసలు ఒక్కొక్కరికి తెలుసు కదా ఒక్కొక్కరికి బుక్స్ పంచడానికి ప్రతి ఒక్కరికి ధ్యానం పంచడానికి ఆయన అంతలాగా కష్టపడ్డ ఆ గురువు గారు దాంట్లో ఒక 1% అయినా మనం చేయలేమా మనం చేయగలుగుతాము అని చెప్పేసి ప్రతిసారి నేను ఏదన్నా అనుకున్నా కూడా ఓకే. ఐ విల్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నేను ప్రతిది ఫీలింగ్ వెరీ హ్యాపీ అనుకుంటూ కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకుంటూ నా బాడీకి కూడా ప్రతి ఒక్క పార్ట్‌కి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈవెన్ ధనం విషయంలో మనం బయట ధనం ఇలా ఇచ్చి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఈ ధనం నేను ఎంత ప్రేమగా మీకు ఇస్తున్నానో అంతే ప్రేమగా నాకు మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటూ ధనాన్ని ఇవ్వడం. అసలంటే ఎలా అని చూడండి మేడం అంటే ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ కూరగాయలు కొనుక్కున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఇస్తున్నప్పుడు వస్తుంది కదా! అలా ప్రతి ఒక్కటి ఎలా జీవించాలి ఏంటి అని నేర్పించారు మేడం. నిజంగా మన సార్‌కైతే నా గుణేష్ సారు ఇంతకుముందుంది. గణేష్ సార్ అంటే నిజంగా చిన్న పత్రి సారే అనిపిస్తది మేడం నాకైతే. అంత బాగా సార్ ఎలా ఉంటారో ప్యూరిటీగా అంతే ఇదిగా సార్ అన్నమాట. అంతే ప్రేమతోటి. ఆ సార్ దగ్గర నుంచి అయితే ఇంకా మేము చాలా నేర్చుకున్నాం మేడం అసలు. ఎలా చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. ఇంకా చెప్తూ ఉంటారు ఆటోమేటిక్‌గా నాదేం లేదు మేడం. మన సోలే తెప్పిస్తుంది. ఓకే మేడం. థాంక్ యూ. దయచేసి థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ అరుంధతి మేడం గారికి, భారతి మేడం గారికి, అనురాధ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.